హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఇయర్ అంతా అందరికీ బాగుండాలని కోరుకుంటున్నా. మేము ఉగాది ఎలా చేసుకుంటున్నాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా. ట్యూస్డే ఉగాది, బిఫోర్ డే అంటే మండే మాకు సోలార్ ఎక్లిప్స్ ఉండే. మేము ఫస్ట్ టైం చూడడం ఇక్కడ ఎక్లిప్స్. చాలా క్రౌడ్ వచ్చారు ఎక్లిప్స్ చూడడానికి. ఎక్లిప్స్ చాలా బాగా కనిపించింది. గ్రహణం అయిపోయాక ఇంటికి వచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే ఉగాది కదా, ఉగాదికి గ్రోసరీస్ అన్నీ తెచ్చుకున్నాము. ఉగాదికి కావాల్సిన సామాగ్రి. డోర్కి మ్యాంగో లీవ్స్ ఏం పెట్టలేదు, జస్ట్ దేవుడి దగ్గర ఇలా మ్యాంగో లీవ్స్ అరేంజ్ చేసుకున్నాము. మాకు పూలు దొరకడం రేర్ కదా, ఫస్ట్ టైం మాకు పూలు దొరికినాయి. సో మేము ఇలా పెట్టుకుంటున్నాం ఇక్కడ కొన్ని పూలు, ఇంకా కొన్ని అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము. మార్నింగే దేవుడికి దీపం పెట్టేసుకున్నాము. ప్రసాదం అయ్యే వరకు లేట్ అవుతుంది కదా అని ప్రసాదం అయ్యాక దేవుడి దగ్గర పెట్టేశాము. అండ్ మీరు రాశి ఫలాలు చూసుకున్నారా? మేము చూసుకున్నాము. ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక తీరిగ్గా చూసుకున్నాము. మాకు రాశి ఫలాలు ఎలా ఉందంటే ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ అన్నట్టుగా ఉంది. చూడాలి ఈ ఇయర్ అయినా ఎలా ఉంటుంది అని. ఫెస్టివల్ కదా, ట్రెడిషనల్ వేర్ ఉండాల్సిందే అని నేను శారీ ఇంకా కిరణ్ పంచా వేసుకున్నాము. నా శారీ చాలా బాగుంది కదా, మా అత్తమ్మ పంపించింది ఇది. ఫెస్టివల్ వీక్ డే వచ్చింది కదా, యాజ్ యూజువల్ కిరణ్కి ఆఫీస్ వర్క్ ఉంది. రెండు బ్యాలెన్స్ చేస్తున్నాడు అనమాట, వర్క్ టైంని అండ్ నాకు హెల్ప్ చేయడంలో. ఫెస్టివల్ టైంలో అయినా ఇద్దరు కలిసి పని షేర్ చేసుకుంటా ఈజీగా అయిపోతుంది, ఇంకొకరికి బర్డెన్ అవ్వకుండా ఉంటుంది కదా. ఇంకా బాయ్స్ హెల్ప్ చేస్తే చీప్గా మాట్లాడుకోవడాలు చేస్తూ ఉంటారు కొందరు. అది చాలా రాంగ్ అండి. అందరు చేస్తేనే బర్డెన్ అనేది అసలు ఉండదు. భక్ష్యాల కోసం శనగపప్పు కుక్కర్లో 2 to 3 విజిల్స్ పెట్టుకొని స్ట్రెయిన్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మామిడికాయ పప్పు చేస్తున్నా. నాకు చాలా ఇష్టం మామిడికాయ పప్పు అంటే. ఈ మ్యాంగోస్ పుల్లగా ఉంటాయా లేదా అని ఒక టెన్షన్. పుల్లగా ఉండకపోతే పప్పు టేస్ట్ అసలు ఉండదు అనిపిస్తుంది నాకైతే. ఒక పెద్ద మ్యాంగో ఇంకా 3 చిన్న మ్యాంగోస్ తీసుకున్నా, చిన్నవి ఉగాది పచ్చడిలో వేయడానికి. అండ్ నా యూట్యూబ్ షార్ట్స్ చూసి ఎలా అయితే నాకు ఎంకరేజ్ చేస్తున్నారో మీరు క్లిక్ చేసే లైక్స్తో, అలానే నా లాంగ్ వీడియోస్కి కూడా లైక్స్ చేస్తూ ఉండండి. ఇప్పటివరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయగానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చేయగానే నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్. ఉడికిన తర్వాత వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వేసి చారు చేయాలన్నమాట. ఇది మేము కట్టు చారు అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి. అసలు మీరు ఇట్లా చేసుకుంటారా శనగపప్పు వాటర్తో చారు? కాల్స్ మాట్లాడుతూ కుకింగ్ చేస్తున్నా. కెనడాలో ఇది మా సెకండ్ ఉగాది. లాస్ట్ ఇయర్ ఉగాదికి మేము ఇండియాలో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండే. ఇక్కడ కిరణ్ బెల్లం గ్రేట్ చేస్తూ ఉంటే కిరణ్కి ఫింగర్ స్కిన్ కట్ అయింది. గ్రేట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయాలి కదా అంటుండే నేను. బ్లడ్ చాలానే వచ్చింది. ఉగాది రోజే ఇలా బ్లడ్ చూడాల్సి వచ్చింది. ఫెస్టివల్ టైంలో హడావిడిగా చేస్తూ ఉంటాము, బట్ కేర్ఫుల్గా చేసుకుంటూ ఉండాలి. ఉగాది పచ్చడి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఉగాది పచ్చడి అంటే అన్ని రుచులు ఉండాలి కదా. చింతపండు పులుపు కోసం, నెక్స్ట్ బెల్లం స్వీట్నెస్ కోసం. ఈ ఇయర్ అంతా మనందరికీ స్వీట్గా ఉండాలి అనుకుంటున్నా. వేప పువ్వు చేదు కదా, చేదు చాలా మినిమల్గా ఉండాలి. అసలు చేదు లేకపోతే ఇంకా బాగుంటుంది కదా లైఫ్లో. మామిడికాయ వగరు కోసం, పెప్పర్ పౌడర్ స్పైస్ కోసం, సాల్ట్ ఉప్పగా, ఇలా అన్నీ 1 by 1 యాడ్ చేసుకుంటూ ఉన్నాము. టేస్ట్ అయితే ఆసమ్ ఉండింది. పచ్చడి కుండలో చేస్తుంటాం కదా, మాకు ఇక్కడ కుండ దొరకదు. సో మేము ఇలా స్టీల్ బౌల్లో చేసుకుంటున్నాము. పచ్చడి చేసుకున్న తర్వాత అందరం ఇలా కంకణాలు కట్టుకుంటూ ఉన్నాము. పచ్చడి రెడీ. మైనింగ్ వర్క్ ఇట్లనే చేస్తారు, కోల్ మైన్స్. బెల్లం సరిగ్గా గ్రేట్ అవ్వట్లేదని ఇలా హ్యామర్తో కొడుతూ ఉన్నాడు. నెక్స్ట్ బెల్లంని గీలో ఫ్రై చేసి శనగపప్పు పేస్ట్ అందులో వేయాలి. ఫస్టే నేను పిండి కలుపుకొని పెట్టుకున్నా. ఇప్పుడు భక్ష్యాలకి నేను చపాతీలాగా చేస్తూ ఉన్నా. నార్మల్గా మైదా పిండితో చేస్తూ ఉంటారు కదా, మైదా అంత హెల్దీ కాదు అని గోధుమ పిండి యూస్ చేస్తున్నా. ఫస్ట్ది కదా కరెక్ట్ షేప్ రాలేదు, నెక్స్ట్వి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది షేప్గా రాకపోతే ఏంటి, టేస్ట్ బాగుందా లేదా అనేది చూడాలి అని నా ఒపీనియన్. ఫస్ట్ దేవుడికి పెట్టడానికి ఒకటి చేస్తున్నా. దేవుడికి పెట్టేసిన తర్వాత రిమైనింగ్వి చేద్దాం అనుకున్నా. ఎక్కువగా ప్రసాదాలు అలా ఏం చేయలేదు, పచ్చడి ఇంకా భక్షాలు అంతే.
ఇక్కడ చాలా థిన్‌గా రావడానికి నేను కవర్ యూజ్ చేస్తున్నా. కవర్‌తో చేస్తే థిన్‌గా వస్తుంది. అండ్ నేను భక్షాలు ఘీతో కాల్చుకుంటా. అప్పుడు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. దేవుడికి భక్షాలు రెడీ. భక్షాలు ఇంకా ఉగాది పచ్చడి దేవుడి దగ్గర పెట్టేసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసాము. ఇది అంతా చేసిన తర్వాత పూజ కంప్లీట్ అయిపోయింది. వీడియో ఎండ్ వరకే చూడండి. మేము ఉగాది ఈవెంట్కి వెళ్ళాము. ఆ క్లిప్స్ కూడా యాడ్ చేసా. ఫస్ట్ టైం మన ఒక తెలుగు ఈవెంట్కి అటెండ్ అయ్యాము కెనడా వచ్చిన తర్వాత. పచ్చడి తాగగానే ఫస్ట్ స్వీట్ టేస్ట్ వచ్చింది. సో అట్లీస్ట్ ఈ ఇయర్లో అయినా అనుకున్నవి జరగాలి అనుకుంటున్నా. లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. మా సైడ్ అయితే పచ్చడిని తాగేలాగా చేసుకుంటాం. ఐ మీన్ లిక్విడ్ టైప్లో చేసుకుంటాము. ఒక్కోరు ఒక్కోలా చేసుకుంటారు కదా, లైక్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు అంతే. బట్ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ రిమైనింగ్ భక్షాలు చేసుకుంటున్నాం ఇప్పుడు. ఉగాది పచ్చడి తాగానే ఫస్ట్ మీకు ఏ టేస్ట్ వచ్చిందో కామెంట్ చేయండి. ఏ టేస్ట్ వచ్చినా సరే అందరికీ ఇయర్ స్వీట్గానే ఉండాలి అనుకుంటున్నా. ఏమేమి స్పెషల్స్ చేశా అంటే భక్షాలు, మామిడికాయ పప్పు, కత్తుచారు, ఇంకా ఉగాది పచ్చడి. మా ఫుడ్ అయితే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. వంట అయితే చాలా బాగా కుదిరింది. ఐ మీన్ టేస్ట్ చాలా బాగుంది. మనం చేసుకుని తిని టేస్ట్ బాగుంది అనడం వేరు. మనం చేసిన ఫుడ్ అదర్ పర్సన్స్ తిని టేస్ట్ బాగుంది అంటే ఆ ఫీల్ సూపర్గా ఉంటుంది కదా. భక్షాలు ఎంత సాఫ్ట్గా ఇంకా పొంగుతూ ఉన్నాయి కదా. ఇప్పటివరకు ఎప్పుడు భక్షాలు తినని వాళ్ళు కూడా ఈ ఇయర్ తిన్నారు. దట్టు 2 భక్షాలు. ఎంత టేస్ట్ ఉంటే 2 తింటారు చెప్పండి. మేము ఈరోజు ఫెస్టివల్ కదా, కింద కూర్చొని అందరం కలిసి తింటున్నాం. అందరం అంటే ముగ్గురమే. బట్ అలా కింద కూర్చొని తినడం చాలా బాగుంది. నెక్స్ట్ ఉగాది ఈవెంట్కి వెళ్తున్నాము. ఉగాది ట్యూస్డే అయింది కదా, ఈవెంట్ ఏమో సాటర్డే ఉంది. వీకెండ్లో చేస్తారు ఇక్కడ ఏమైనా ఈవెంట్స్ ఉంటే. సో అక్కడికి వెళ్తున్నాము. ఒక కాలేజ్ ఆడిటోరియంలో ఈవెంట్ కండక్ట్ చేస్తుండే. రెయిన్ ఇంకా ఫుల్ విండీ ఉండే. లోపలికి అలో చేసిన తర్వాత ఏవో బ్యాండ్స్ ఇచ్చారు, అవి హ్యాండ్కి పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. అని చర్చించడానికి మాంట్రియల్ మనబడి పిల్లలు సుహాస్, ఆద్య, సాయి శరత్ మరియు జ్యోత్స్నిక మన ముందుకు వస్తున్నారు. అందరికీ నమస్కారం. పనికి వెళ్ళే పిల్లలకు हम जो चाहे चुरा लेंगे तुम कदम ही से हम तो है समाना boy the best जान लो बाकी ये मान लो boy the best जान लो बाकी ये मान लो ఈవినింగ్ 4 to నైట్ 9 వరకు ఉండింది ప్రోగ్రామ్. మంచి పర్ఫార్మెన్సెస్ జరిగాయి. అయిపోయాక డిన్నర్ పెట్టారు. ఇంకా మేము క్యూలో ఇలా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫుడ్ అయితే అమేజింగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఫుడ్ ఇంత బాగుంటుంది అని. ఉగాది పచ్చడి కూడా ఉండింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్, కమెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదా.